ఎలుక వంటి మనస్తత్వము స్వభావం ఏంటో తెలుసా? తిరుగులాడే స్వభావం. అది ఒక చోట ఉండదు, ఒక స్థానములో ఉండదు. మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి, అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, రాత్రి మగలు తిరుగుతూనే ఉంటుంది. అది మనం ఏ మనసు కలిగి ఉండాలో తెలుసా? స్థిరమైన మనసు కలిగి ఉండాలి. దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా మన జీవితాలను, దేవుడు ఏ రీతిగా అయితే మనల్ని పిలిచాడు, ఎక్కడ నుండి మనల్ని రక్షించాడో, ఏ పరిస్థితి నుండి మనల్ని రక్షించాడో ఆ పిలుపుకు తగినట్లుగా మనం జీవించాలి. మన మనసు స్థిరంగా ఉండాలి. దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా మన జీవితాన్ని కొనసాగించాలి. స్థిరమైన మనసు, స్థిరమైన ఆలోచన, స్థిరమైన హృదయము, చంచల మనసు కాదు, ద్వంద్వ మనసు కాదు. రెండు మనసులు కలిగి మనం నడిపించబడకూడదు. మనలో రెండు పోరాటాలు జరుగుతున్నాయి. ఆత్మకును శరీరమునకును పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో గెలవాల్సిందేంటో తెలుసా? ఆత్మ గెలవాలి. ఒకవేళ శరీరమే ఆత్మ మీద గెలిచిందనుకోండి, నిశ్చయముగా మనం పడిపోతాం, కృంగిపోతాం, చెడిపోతాం, పాడైపోతాం, పనికి రాకుండా పోతాం.